వాగ్దేవన్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఖచ్చితంగా ఈ జేఈ ఏదైతే 36 మంది అపీర్ అవుతున్నారో వాళ్ళకి జరిగిన అన్యాయానికి పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా బాధ్యత వహించాల్సిందే గాని డైరెక్ట్ గా అయితే మాత్రం అధికారులదే ఈ బాధ్యత. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు దీని వెనక ముందు ఏం జరుగుతుంది అని చెప్పి ఆ రూట్ లో ఆ టైంలో వెహికల్స్ పోతే ఎవరెవరికి ఇబ్బంది పడుతుంది అవన్నీ రూట్ మ్యాప్ ఎవరైతే నిర్వహిస్తారో అధికారులు వాళ్ళ వైఫల్యమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. కానీ ఎవరు బాధ్యత వహించినా ఏది చేసినా కానీ ఇది పవన్ కళ్యాణ్ ఏదైతే వస్తున్నారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ కాన్వేకి డిస్టర్బెన్స్ లేకుండా ఆపాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆపారు. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీనిపైన ఆయన దృష్టికి పోవడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ జేఈకి సంబంధించిన స్టూడెంట్స్ కి న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది డైరెక్ట్ గా కానీ పవన్ కళ్యాణ్ తెలిసి కానీ చేస్తుంటే దీన్ని ఖచ్చితంగా బాధ్యత వహిస్తాడు పవన్ కళ్యాణ్. అధికారులు చేసిన తప్పిదాలకి ఖచ్చితంగా ఈ విధంగా సురేంద్ర అన్న చెప్పినట్టు ప్యానెల్లో డెబిట్లకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీ ద్వారా ఏదైతే వాళ్ళకి జరిగిన 36 మందికి జరిగిన ప్రాబ్లమ్స్ కి మా పార్టీ తరఫున మేము క్షమాపణ చెప్తున్నాము. అదే విధంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వాసుదేవన్ గారు, రెండోది మీకు ఆ రాజోలు ఎమ్మెల్యే గారు అక్కడ పోలీసులు వాళ్ళు ఏదో అక్కడ అరాచకానికి పాల్పడుతున్నారట. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఏమన్నా ఇబ్బందులన్నీ సమస్యలన్నీ తెలుగుదేశం కన్నా మీకే ఎక్కువ వస్తున్నాయి. మీరున్నది 21 మంది. ఆ 21 మంది రోజు ఏదో ఒక కాంట్రవర్సీ తిరుగుతుంది ఏదో ఒక నియోజకవర్గంలో. ఫస్ట్ డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం నుంచే మొదలవుతుంది. పిఠాపురం వర్మ గారు ఇంకా జనసేన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆయన అక్కడ. ఇప్పుడు రాజోలు ఒకసారి అక్కడ బాధితులు ఏం మాట్లాడారో చూద్దాం. చూసి తర్వాత మీ దగ్గరకు వద్దాం. నమస్కారం అండి. నేను రాజోలు మండలం చింతలపల్లి గ్రామం నుంచి వచ్చాను సార్. మా పూర్వీకుల నుంచి ఒక ఆస్తి మేము చిన్నప్పటి నుంచి నాకు కొడుకు కూతురేంటి సార్. మొదటి నుంచి కూడా ఈ పొలాలన్నీ కూడా నేనే చూసుకుని నా తండ్రి చనిపోతారు నేనే మొత్తం సాగు చేస్తానండి. పాలమూరు శ్యాంబాబు అన్న అతను వచ్చి నా దౌర్జన్యంగా దుడ్డు తీసేసి నన్ను దౌర్జన్యంగా కొట్టి ఆర్డర్ చేస్తున్నాడు సార్. ఏం దిగా బాబు ఇలా చేస్తున్నావు అని అడిగితే నాకు సాగర్ స్వామి గారు దగ్గరికి వెళ్ళమన్నారు. సాగర్ స్వామి గారి దగ్గరికి వెళ్తే సాగర్ స్వామి గారు ఏమన్నారంటే 3 లక్షల రూపాయలు పట్టరా, దీంట్లో ఎస్ఐకి సిఐకి ఎమ్మెల్యేకి ఓటా ఉంది, నాకే కాదు మొత్తం అందరికి పట్టుకొస్తాను, నీ ఆస్తిని పంచి ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. నాకు ఇండిషన్ ఆర్డర్ ఉందండి సార్ నా భూములన్నిటి మీద. ఇండిషన్ ఆర్డర్ కూడా పక్కన పెట్టేసి కోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టేసి వీళ్ళు దౌర్జన్యంగా దీనికి 4వ తారీఖున సార్ తీసాడండి. మళ్ళీ ఇప్పుడు ఈ 5వ తారీఖున కూడా తీసేస్తున్నారు దౌర్జన్యంగా. కోర్టు షరత్తు తర్వాత గ్రామస్తులు రాజేష్ గడ్డం సత్తాలు వీళ్ళంతా వచ్చి మొత్తం దౌర్జన్యం చేసి నన్ను కొట్టి అల్లరి చేసింది. వీళ్ళు దౌర్జన్యంగా దింపులు తీయటం చాలా దారుణంగా ఉంది సార్. నా తండ్రి నా పూర్వీకులు ఎస్ఐ గారు సిఐ గారు మొత్తం అందరూ కూడా డబ్బు తిని సిఐఎస్ఐలో డబ్బు తినేసి ఉన్నా సరే ఎక్కడో క్యాంపులో ఉన్నామని చెప్పేసి దొంగ అబద్ధాలు చెప్తున్నారు సార్. దీనికి మాకు జీవనాధారం అదే. నాకు 2 ఆచారాలు చిన్నప్పటి నుంచి ఆ పొలాల మీదే బతకానండి. ఆ పొలాలు సో చూసాం కదా మా రాజోలు నియోజకవర్గంలో, అంటే మీరు మొట్టమొదట గెలిచిన నియోజకవర్గం అది లాస్ట్ ఎలక్షన్స్లో. ఈసారి కూడా గెలిచారు. సరే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఈయన మరి ఇంతకుముందు ఎక్స్ లేబర్